సమోసా లాగుంది, దీంట్లో ఎగ్గు కలిసి ఉంది. బాగుంది. ఇక్కడ ఉన్న ఊర్లో ఉన్న వాళ్ళకు అవతల నుంచి యువతలకి క్రాస్ చేయాలనుకుంటే ఇలాగే. బాగుంది. ఓ ఏదో అనుకున్నాను, బాగానే ఉంది. నాకు తెలిసి హీరో హీరోయిన్ ఇక్కడ షూట్ ఉంటుంది. బ్రిడ్జ్ పాట పాడాలి. అవును, నేను అదే అనుకుంటున్నా. దాల్దాం మన ఇద్దరం. వెళ్దాం. ఈ పక్కన ఏ ఊరు లేదనుకున్నా కదా, ఇక్కడ ఊరు ఉంది. ఇల్లు దాటి వెళ్ళి పాడచ్చు. ఊరు కనపడలేదు, ఊరు ఉంది ఇక్కడ. మామూలే కదా అన్నా. నువ్వు పక్కన ఇదేంటి బోటు? దీనికే పిల్లికే చాలా అదిరిపోయిందన్న. అన్న తొందరరా సైడ్ రా. రోడ్డు మాదిరిగా ఇది ఒక వాగ్ అన్నమాట. వ్యూ బాగుంది. ఇలాగ వెళ్ళిపోలేము. ఇక్కడ రోడ్లు తక్కువ, వాగులు ఎక్కువ. చిన్న షాపు ఈ ఊరికి. ఇదంతా చూసుకుంటే వ్యూ మాత్రం చాలా బాగుంది. నైట్ డార్క్ కావాలిగా. ఏమో తెలుసు మరి ఎక్కడ ఉన్నాను. లిఫ్ట్ ఇవ్వచ్చు. అరే ఇది మన సామాన్ నేనా? ఇందులో మొత్తం మనవే. అవునా? ఓకే, మనదే. ఈరోజు మొత్తం నైట్ షూటే. మార్నింగ్ 6 to 6 వరకు అనమాట. ఘోరంగా దోమలు ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే. అమ్మో, ఎంత దోమలు అంటే గడ్డి ఎక్కువ ఉండడం వల్ల మొత్తం దోమలే. పొద్దున వరకు చర్మం మొత్తం వాచిపోతుంది అనుకుంటా, నాకు తెలిసి ఆల్మోస్ట్. చిన్న బోటు యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మొత్తం ఈ చిన్న పడవలనే షూటింగ్ అన్నమాట. ఇక్కడ చూసుకుంటే మధ్యలో వాటరు, ఈ చుట్టుపక్కల ఇల్లు, ఇంటి బయట అందరు కూర్చొని ఉన్నారు. భలే ఉంది. ఊర్లలో గల్లీలో ఇంటి ముందర కూర్చున్నట్టు, అటు పక్క మధ్యలో రోడ్డు, ఈ పక్క ఇండ్లు, ఆ పక్క ఇండ్లు. అంటే ఈ ఊర్లలో ఎలా ఉంటుంది ఇక్కడ కూడా అలాగే ఉంది. ఇక్కడే షూట్ చేస్తున్నారు మనం చూసుకుంటే. ఉంటే నైట్ కూడా స్తంభాలకు ఉండే లైట్లు చిన్న ఉంటుంది, కానీ
ఈ మొత్తం వెళ్తురు ఇంత క్లారిటీ రావడానికి కారణం ఏంటంటే లైట్ మెన్స్ షూటింగ్ కష్టపడతారు కదా వాళ్ళు. చూడు పైన లైట్ అసలు ఈ పక్క తాడి చెట్టుకు తాడు కట్టి ఆ పక్క తాడు కట్టి ఇక్కడ లైట్ మొత్తం బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా మంచిగా కనబడడానికి లైటింగ్స్ మొత్తం వాడుతూ ఉంటారు అన్నమాట. చూస్తుంటే ఇక్కడ ఈ చెట్టు కూడా ఉందా. ఇప్పుడే చూడడానికి వచ్చిన జనాలు మొత్తం షూటింగ్ జరుగుతుందంటే పక్కన ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వచ్చేసి షూటింగ్ చూస్తున్నారు. నేను ఈ సఫా హోటల్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఆయనను చూసి పోలీస్ అనుకున్నాను, కానీ పోలీస్ కాదు, ఆయన ఒక సెక్యూరిటీ అనమాట. అయితే ఇంకో లొకేషన్కి వచ్చేసినాము. ఇక షూటింగ్ మొత్తం అయిపోయింది ఆల్మోస్ట్. పాసింగ్ షాట్లు అనమాట. పాసింగ్ షాట్లు అంటే మొత్తం చిన్న చిన్న సీన్స్ అక్కడ ఇక్కడ ఉంటాయి. భలే ఉంది కదా. దీని మీద ఆటోలు. ఓహో, అవతల రోడ్ ఉంది, అవతల నుంచి ఆటోలు ఏమైనా వెహికల్స్ రావాలంటే కూడా ఇలా దీని మీద వేసుకుని వస్తారు, అంటే ఈ పడవ మీద వేసుకుని వస్తారు. వాళ్ళ ఉంది అద్దరిపోయింది. ఇక్కడ ఉన్న ఊర్లో ఉన్న వాళ్ళకు అవతల నుంచి యువతలకి క్రాస్ చేయాలనుకుంటే ఇలాగే. మనం చూసుకుంటే వెహికల్స్ మొత్తం ఇక్కడ పైకి లేపుతారు అనుకుంటారు. ఆటో ఎలా దిగుతుందని అనుకున్నాను, తీరా చూస్తే ఆ కింద రాడ్లు ఉన్నాయి, అవి పైకి పెడతారు అనుకుంటా. ఇప్పుడు శ్రీకాంత్ అన్న సైడ్కి వచ్చాయి. మనం చూసుకుంటే వెహికల్స్ మొత్తం ఇప్పుడు కిందికి పంపించేస్తారు. అంటే ఆ పక్క ఊరు ఈ పక్క ఊరు ఇలా కాలువ. మరి ఇది ఫ్రీగానా లేకపోతే డబ్బులు కట్టాలో ఏంటో తెలియదు. మా గిర్రం తిప్పేస్తున్నాడు కదా ఆటోని. ఫ్రీయా? వెళ్ళిపోదాం మనం కూడా. డబ్బులు కదా? ఓ డబ్బులు అనుకున్నాను, ఫ్రీ అని అంట. చూసినా కదా ఇప్పుడు మనం బోట్లో ఉన్నాం. బోట్ ఈ రోడ్ నుంచి ఆ రోడ్కి వెళ్ళిపోయినాం. ఇందులో పార్క్ చేసుకుంటాం. బాగానే అనవుతారు బండి. అవతల ఇలా ఉంటుంది. చూస్తుంటాయా పడవని చెప్పు చాలా బాగుంది. మనం ఒకసారి అవతలకి వెళ్తే కానీ ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో. కానీ ఇలాంటి ప్లేస్లోకి రావడం అయినా ఇంత లాంగ్లో కేరళ ఉన్నప్పుడు ఇలాంటి షూట్ చేసుకోవడం బెస్ట్ మెమరీస్ ఉంటాయి కదా. మేము అందరం మా వాళ్ళందరూ వీడియో తీసుకుంటాం ఉంటే కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వింతకు చూస్తున్నాయి. వీళ్ళు ఎవర్రా బాబు ఎక్కడి నుంచి వచ్చారా, అసలు ఎందుకు ఇలా ఫోన్లు ఇన్ని అని చేస్తున్నా అంటే వీళ్ళకి తెలియదేమో, ఈ ఫస్ట్ టైం వచ్చినారా అని అనుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చూస్తున్నారు. ఈయన అయితే మరి ఇంతనం చూస్తున్నారు అన్నట్టు. బండి ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. వీళ్ళందరూ ఒక విచిత్రంగా చూస్తున్నారు. అయినా పర్లేదు, మనం చేసేది చేస్తూనే ఉంటాం వీడియో.
ఓకే. ఎవరు నువ్వు? ఎలా ఉన్నావేంటి? బాబోయ్. మా షూటింగ్ వాళ్ళకైతే స్నాక్స్ వచ్చింది, ఈవినింగ్ స్నాక్స్. సమోసా లాగుంది, దీంట్లో ఎగ్గు కలిసి ఉంది. బాగుంది. మనం చూసుకుంటే ఇదే స్కూల్. ఈరోజు స్కూల్లో షూట్ ఒక 2-3 అవర్స్ షూట్ ఉంటుంది. మొత్తానికి హైదరాబాద్ రీచ్ అయిపోయా. ఈ బస్సు నుంచి వెళ్ళి ఇప్పుడు ఈ దీంట్లోకి వచ్చాం. మా షూటింగ్ సామాన్ మొత్తం ఇది. అదే హైదరాబాద్ వచ్చి కొత్తలో డ్రైవర్ కడుతున్నా. ఇవి కడుతున్నా ఇంకేంది. మొత్తానికి ఆఫీస్కి వచ్చేసినాం. కంప్లీట్ కేరళ నుంచి ఆఫీస్ డైరెక్ట్ రూమ్కి ఫ్రెష్ అప్ అయ్యి, కేరళ నుంచి ఇక్కడ రాగానే మొత్తం చెమట వచ్చేసింది. చాటా పోయి ఇక్కడ అన్న అని వచ్చింది. మళ్ళీ రూమ్ బయలుదేరుతాం.